దిలీప్ గారికి, ఆత్మ కమిటీ సభ్యులకు, రైతు మిత్రులు సేవించిన పరిస్థితి కూడా ఉందని చెప్పి ప్రత్యామ్నాయంగా వాళ్ళ అధికారులు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చెరువులలో 56,000 మరి 472 మౌకాస్ 779 మరి ఇల్లు నియోజకవర్గం అధికారులు మాకు రెస్పాండ్ కావట్లేదు. ముఖ్యంగా రేషన్ లబ్ధిదారులకు ఈ కార్డు కళ్యాణి మా మీరంతా పార్వతి అనంతరం పద్మావతి తీసుకునే శైలజ గారు అనంతరం జనకవి మండలానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహబూబాద్ జిల్లాలో మరి విస్తృతంగా డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తూ మరి లబ్ధిదారులకు చేరవేస్తూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతోని ఒక సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు సోదరులకు విజ్ఞప్తి, దేశమంతటా మరి ఎల్నినో ఎఫెక్టు ప్రభావం మరి కనబడతా ఉంది కాబట్టి వర్షాలు గత సంవత్సరంలో పడ్డ వర్షాల్లో మరి 40% వర్షాలు మాత్రమే ఇప్పటికీ పడ్డది కాబట్టి చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. అదేవిధంగా పైన శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు కూడా జలాలు కేవలం మరి 50% నీటి నిల్వ కనబడతా ఉంది. అటు శ్రీశైలంలో మాత్రమే కొంత నీరు చేరినట్టుగా దాఖలాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ పంట మార్పిడి వైపు, అదేవిధంగా మరి కమర్షియల్ పంటల వైపు ఆదాయం ఎకరాకు 4 నుంచి 5 లక్షలు వచ్చే కూరగాయలు, పండ్ల తోటలు, పామాయిల్ తోటలు, మిశ్రమ పంటలు, అదేవిధంగా పాడి, గొర్రెల పెంపకం ఇలాంటివి లాభసాటిగా ఉండే వైపు రైతులు ఆలోచించాలని, అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంత తవ్వుకోవాలని, మరి ప్రతి రైతు తన పొలాలలో మరి ఫామ్ పాండ్ మరి ప్రభుత్వ పరంగా మరి ఈజీఎస్ ద్వారా కొంత నిధులు ప్రభుత్వమే రాయితీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వారి భూముల్ని రీఛార్జ్, నీటితోని వర్షపు నీటిని మరి భూమిలో ఇంకే విధంగా రీఛార్జ్ చేసుకునే ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెడితే భవిష్యత్తు మరి నీటి కొరత రాకుండా, మరి భూగర్భ జలాలు అంటడగకుండా మరి ఉంటుందని చెప్పేసి కోరుతూ ప్రతి ఒక్కరూ మరి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే మరి కూరగాయలు, అదేవిధంగా పండ్ల తోటలు, పూల తోటల వైపు కొంత ఆలోచించి రైతులందరూ మరి ఆర్థికంగా లాభపడాలని చెప్పి, స్థిరపడాలని చెప్పేసి కోరుతున్నాను.